ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గడం లేదు. అటు ఖమైనీని హతమార్చిన అనంతరం కూడా ఇప్పుడైతే ఇంకా యుద్ధం ఇంకా పెద్ద మొత్తంలో చేస్తుంది. సో అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇరాన్ ధైర్యం ఏంటంటే మీరు ఏం చెప్తారు? అంటే ఇరాన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి అది మిసైల్ పవర్ కూడా. సో న్యూక్లియర్ వెపన్స్ ఇంకా తెచ్చుకోకపోయినా మిసైల్ పవర్ ఉంది. ఇజ్రాయిల్ అటాక్ చేయగలుగుతుంది. అమెరికన్ అలైస్ అంటే ఈ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలను అటాక్ చేయగలుగుతుంది. ఈ వార్ను ప్రొలాంగ్ చేయగలుగుతుంది. వార్ను ప్రొలాంగ్ చేయడం ద్వారా అరబ్ దేశాల్లో సెంటిమెంట్ రగిలేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. సో గ్లోబల్ ఒపీనియన్ను కాస్త టిల్ట్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అమెరికన్ సైడ్ కనుక క్యాజువాలిటీస్ని పెంచగలిగితే అమెరికాలో కూడా ఇది పబ్లిక్ ఒపీనియన్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నిన్న ట్రంప్ మాట్లాడుతూ అమెరికన్ సైనికులు కూడా చనిపోయే అవకాశాన్ని నేను కాదనడం లేదు, దానికి సిద్ధపడాలి, యుద్ధంలో తప్పదు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఈ వార్ కాస్త ప్రొలాంగ్ అయితే ప్రొట్రాక్టెడ్ వార్గా మారితే ప్రపంచ ఎకానమీపై కూడా ప్రభావం పడుతుంది. గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పటికే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $6 to $7 పెరిగాయి. సో అందువల్ల ఈ రీజన్ ఎంటైర్ రీజన్ గందరగోళంలోకి వెళ్తుంది. గ్లోబల్ ఎకానమీ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఆల్రెడీ దుబాయ్ పైన అటాక్ చేసింది ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్, ఖతార్లో ఉన్నటువంటి అమెరికన్ టార్గెట్స్ పైన మీకు అమెరికన్ స్థావరాల పైన ఇరాన్ అటాక్ చేసింది. ఈలోగా లైన్ ఆఫ్ లీడర్షిప్ను పెట్టుకొని ఉండవచ్చు. ఎందుకంటే ఇదేమీ అనుకోకుండా వచ్చిన వార్ కాదు, అకస్మాత్తుగా వచ్చిన వార్ కాదు. అనేక సంవత్సరాలుగా బిల్డప్ అవుతున్నటువంటి టెన్షన్. ముందు ఇరాన్ పైన భారీగా శాంక్షన్స్ విధించాడు ట్రంప్. ఒబామా ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం నుంచి బయటికి వచ్చాడు. ఈ న్యూక్లియర్ డీల్ నుంచి ఫస్ట్ టర్మ్లోనే బయటకు వచ్చాడు. మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ అనే విధానాన్ని అనుసరించాడు. ఇరాన్ పైన భారీగా ఆంక్షలు పెడుతూ వచ్చాడు. దాంతో ఇరాన్ ఎకానమీ కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఇరాన్ ఎకానమీ కొలాప్స్ అయిందో ప్రజలు తిరగబడడం మొదలుపెట్టారు. ఆ ప్రజల్లో వ్యక్తమయ్యేటువంటి అశాంతిని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. రెజీమ్ చేంజ్కి పిలిపించారు. ఇరాన్లో ప్రొటెస్ట్ చేస్తున్న ప్రజలకు ప్రత్యక్షంగా అపీల్ చేస్తారు, మేము సిద్ధంగా ఉన్నాం, మీరు అవకాశాలు తీసుకోండి అని గత కొన్ని రోజులుగా చెప్తున్నాడు. ఇటీవల మళ్ళీ చెప్పాడు, నిన్న మొన్న కూడా చెప్పాడు. సో అలా ఇరాన్లో ఉన్నటువంటి లీడర్షిప్లో ఒక అస్థిరత తేవటానికి, ఇరాన్ ప్రజలు అధికార ఇస్లామిక్ రెజీమ్ పైన తిరగబడటానికి ఒక ఎత్తుగడ వేశారు. అంతకుముందు ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇరాన్ మిత్ర కూటమి, అది హిజ్బుల్లా కావచ్చు, హమస్, యమన్లోని హూతీస్, ఇరాక్లోని షియా మిలిషియా, వీళ్ళంతా వీక్ అయ్యారు. అంతకుముందు 12 days స్ట్రైక్లో ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అయినటువంటి ఫోర్డు, ఇతర న్యూక్లియర్ సైట్పై కూడా అటాక్ చేశారు. సో ఇదంతా గత కొన్ని నెలలుగా సాగుతున్న వ్యవహారం. అందువల్ల రైటింగ్ ఆన్ ద వాల్ వాజ్ వెరీ క్లియర్. సో అందువల్ల ఈ వీకెండ్లో వార్ జరగవచ్చని కూడా వార్తలు వచ్చాయి ఇంటర్నేషనల్ మీడియాలో. అందువల్ల ఇరాన్ అందుకు ప్రిపేర్ అయి ఉండవచ్చు కూడా. అఫ్కోర్స్ ఇస్లామిక్ రెజీమ్ టాప్ లీడర్షిప్ పోయినా వెంటనే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ను ఆల్రెడీ ఇరాన్ రంగంలోకి దించింది. ఇప్పుడు అయతుల్లా ఖమేనీకి వారసుని కూడా ప్రకటించింది. సో అందువల్ల ఈ ప్రాసెస్ ఇరాన్లో కూడా ఇప్పటిదాకా ఇస్లామిక్ రెజీమ్కి వ్యతిరేకంగా ఉన్న ప్రజలకు కూడా ఇరాన్లో ఉన్న ఖమేనీని వ్యతిరేకించవచ్చు, కానీ అమెరికా కింద పనిచేయాలంటే ఆసక్తి చూపరు. మీకు గ్రీన్లాండ్లో చూస్తున్నాం, గ్రీన్లాండ్ స్వాతంత్రం కావాలనే ఒక స్మాల్ సెక్షన్ ఉంది, వాళ్ళు కూడా అమెరికాలో చేరటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడైతే అమెరికన్ అటాక్ చేస్తుందో దేశంలో ఒక రకమైన ప్రజాభిప్రాయం, ఎమోషనల్ పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలా ఇంటర్నల్గా తాను కన్సాలిడేట్ అయ్యడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవాళ ఇరాన్ ఉద్దేశము, లక్ష్యము వీలైనంతగా ఈ వార్ డ్రాగ్ చేసి తన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ పొందాలి అన్నది చూస్తుంటే లక్ష్యంలాగా కనబడుతోంది. ఇజ్రాయిల్లో కూడా నెతన్యాహు ఈజ్ మోస్ట్ అన్పాపులర్ లీడర్. ఇప్పుడు
ఇజ్రాయిల్లో కూడా మీకు లక్ష్యాలు దాడులు జరుగుతున్న కొద్దీ ఇజ్రాయిల్లో పబ్లిక్ ఒపీనియన్ కూడా వ్యతిరేకంగా మారుతుంది. ఆల్రెడీ ఇరాన్లో గర్ల్స్ స్కూల్ పైన అటాక్ చేసి చిన్నపిల్లలు చంపేశారు. ఇలాంటివి కూడా గ్లోబల్ మీడియాలో సర్క్యులేట్ అయినప్పుడు ప్రపంచ ప్రజాభిప్రాయం కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఆల్రెడీ అనేక దేశాలలో నిరసనలు మొదలయ్యాయి, ఇంక్లూడింగ్ మన దేశంలో కూడా. మీకు ఇరాక్లో నిరసనలు చూసాం, బహ్రెయిన్లో చూసాం, జమ్మూ కాశ్మీర్లో చూసాం. సో ఈ ప్రొటెస్ట్లన్నీ కూడా మరింతగా ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎక్కడో ఒక చోట అమెరికా అండ్ ఇజ్రాయెల్ వెనక్కు తగ్గే అవకాశం ఉంటుందని ఇరాన్ క్యాలిక్యులేషన్ అయి ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పలేం. కానీ అమెరికాను ఈ వార్లో ఎక్కువ కాలం దించితే అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లో చూసాం కదా, 20 ఏళ్ళు అమెరికా తన అనుకూల ప్రభుత్వాన్ని పెట్టి పెంచి పోషించిన 20 ఏళ్ళకు తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారు. అందువల్ల డ్రాయింగ్ యుఎస్ ఇంటూ లాంగ్ డ్రాన్ వార్. ట్రంప్ మొదటి నుంచి వద్దనుకున్నది ఇది ఒక సుదీర్ఘ యుద్ధంలోకి కనుక అమెరికాను లాగితే తాను బతుకు బయటపట్టవచ్చని ఇరాన్ ఆలోచనలాగా కనబడుతోంది. సార్, ఇప్పుడు మనం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడు అయతుల్లా వారసుని కూడా ప్రకటించింది కదా. సో ఇప్పుడు ఆ వారసుడి ప్రభావం ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సో ఇలాగే ఈ యుద్ధం కంటిన్యూ అవుతుంది లేదా ఇంకా పెరుగుతుందని అనుకోవచ్చు? మనం స్పెక్యులేట్ చేయకూడదు. మనము రాజకీయాలను స్పెక్యులేట్ చేసినట్టు వార్ను కూడా స్పెక్యులేట్ చేస్తే వార్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ అన్ప్రిడిక్టబుల్ సైకిల్ గారు. సో వార్ అనేది మన చేతిలో ఉండదు, ఎవరి చేతిలో ఉండదు. ఎటువైపు క్యాజువాలిటీస్ పెరుగుతాయో తెలియదు, ఏ టర్న్ తీసుకుంటుందో తెలియదు. అందువల్ల ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ అ వార్. మీకు హమాస్ ఇజ్రాయిల్ల మధ్య యుద్ధమే ఎన్ని రోజులు జరిగింది? ఇప్పటికైనా హమాస్ అంతమైందా? ఇప్పుడు గాజాలో హమాస్ పాలన పోయిందా? ఇప్పటికైనా స్టిల్ నడుస్తుంది కదా. హమాస్ దెబ్బతినొచ్చు, నాశనం కావచ్చు, కానీ స్టిల్ హమాస్ ఇస్ దేర్. మీకు లెబనాన్లో హిజ్బుల్లా పోయిందా? ఇప్పటికీ హిజ్బుల్లా దెబ్బతినొచ్చు, లీడర్షిప్ అంతా పోవచ్చు, కానీ స్టిల్ హిజ్బుల్లా ఇస్ దేర్. మీకు అందుకే యమన్లోని హూతీల పైన అమెరికా అటాక్ చేసింది, ఇజ్రాయెల్ అటాక్ చేసింది. స్టిల్ నార్థన్ యమన్లో హూతీలే పాలిస్తున్నారు, క్యాపిటల్ సనాతో. సో ఇలా మనకు ప్రపంచంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ అంత త్వరగా కంక్లూడ్ కావు. మీకు ఆఫ్ఘనిస్తాన్లోనైతే 20 ఏళ్ళ తర్వాత కూడా రిటర్న్ పోవాల్సి వచ్చింది. 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే తాలిబాన్కు అధికారం అప్పచెప్పి అమెరికా పారిపోవాల్సి వచ్చింది రాత్రి. సో అందువల్ల మీకు ఇరాన్ అంత తొందరగా పడిపోతుంది అనుకుంటే పొరపాటు. ఇట్ విల్ టేక్ ఇయర్స్ టుగెదర్. ఎందుకంటే అది ఎన్ని రోజులు పడుతుందో మనం చెప్పలేం. ఇమీడియట్గా ఖమేనీ అంతం కావచ్చు, ఇస్లామిక్ లీడర్షిప్ పోవచ్చు, కానీ అమెరికా అనుకున్న వ్యూహాత్మక లక్ష్యాలు అంత సులభంగా నెరవేరుతాయనేది ప్రశ్న. అందుకే ఖమేనీ అంతమైనా కూడా ఇరాన్ తగ్గేదే లేదనడానికి కారణం అది. తప్పు అమెరికాది, కానీ మూల్యం గల్ఫ్ దేశాలదా? ఇప్పుడు ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు చాలా మంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తే గల్ఫ్ కంట్రీస్ ను ఇరాన్ టార్గెట్ గా చేసుకుంది. అమెరికా ఎయిర్ బేస్ల మీద మాత్రమే కాకుండా హోటల్స్ ను, ఎయిర్పోర్టులపై ఎందుకు దాడులు మొదలుపెట్టింది? దీనికి కారణం ఏంటి? సో ఇదే ప్రస్తుతం అయితే మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్ గా మారిందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే కేవలం అటు అమెరికా వీటిపైనే కాకుండా పక్కనే ఉన్న ఎయిర్ బేస్ల మీద కూడా కాకుండా గల్ఫ్ దేశాలపై ఎందుకు దాడులు చేస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే అందరూ కూడా క్వశ్చన్ చేస్తున్న తీరు మనం చూస్తున్నాము. అసలు దీనికి కారణం ఏంటనేది కూడా మనం సన్నడి తెలుసుకుందాం. ఎస్ సార్, చూస్తున్నాం కదా. సో ఇప్పుడు ఏదైతే ఇరాన్ చేస్తున్న దాడులు వరుసగా మనం చూస్తున్నాము, అంటే తమ బలం చూపించుకోవడానికే సో ఇలా గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే అమెరికాపై కక్షతోనే ఇలా చేస్తుంది అనుకోవచ్చా? మీరేమంటారు? అంటే మొదటి నుంచి ఇరాన్ హెచ్చరిస్తూ వచ్చింది, అమెరికాతో గనక మాపై గనక అమెరికా దాడి చేసినా, ఇజ్రాయెల్ దాడి చేసినా మేము అమెరికన్ స్థావరాల పైన, గల్ఫ్ దేశాలను అమెరికన్ బేసెస్ పైన అటాక్ చేస్తామని ఇరాన్ డే 1 చెప్పింది. ఎందుకు అటాక్ చేస్తుందంటే, ఒకటి అమెరికన్ బేసెస్, ఇవన్నీ కూడా ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికన్ బేసెస్. ఇప్పుడు అమెరికా యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, జియరాల్ ఫోర్డ్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మీకు అమెరికా నుంచి వస్తున్నాయి విమానాలు, పక్కనే కదా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి కదా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈ అన్ని దేశాల్లో కూడా మీకు అమెరికన్ బేసెస్ ఉన్నాయి. సో అందువల్ల అమెరికన్ బేసెస్ని అటాక్ చేయడం ద్వారా అమెరికాని అటాక్ చేయడం దాని కిందకే వస్తుంది. ఎందుకంటే ఇరాన్ అమెరికాకు మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ.
ఇరాన్ వెళ్ళి అమెరికా పైన అటాక్ చేసే అంతటి కెపబిలిటీస్ ఉన్న దేశం కాదు. అందువల్ల మొదలు అమెరికన్ మిత్ర దేశాలని అటాక్ చేయడం ద్వారా అమెరికా మీద ఒత్తిడి తేవాలన్నది ఇరాన్ లక్ష్యం. అందులో ఈ దేశాల్లో అత్యధిక దేశాలు ఇజ్రాయెల్తో మెరుగైన సంబంధాలు కలిగి ఉన్న దేశాలు. సో అందువల్ల ఇజ్రాయెల్తో మెరుగైన సంబంధాలుండి అమెరికాకు మిలిటరీ స్థావరాలను అప్పచెప్పి ఎయిర్ బేసెస్ కూడా అప్పచెప్పాయి కనుక ఇరాన్ వాళ్ళపైన టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్ బేస్ ఉంది, అమెరికాకు అప్పచెప్పారు. సో అందువల్ల అమెరికాకు తమ ఎయిర్ బేసెస్ అప్పచెప్పి ఇరాన్పై దాడికి ఫెసిలిటేట్ చేస్తున్నారు కనుక ఇరాన్ వాళ్ళపైన ముందు రిటాలియేషన్ చేయడానికి మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే అసలు ఇవి పూర్తి స్థాయిలో మీరు అన్నట్లు మిలిటరీ స్థావరాలను అటాక్ చేయడము, ఎయిర్ బేసెస్ అటాక్ చేయడం ఒక్క ఆస్పెక్ట్ అయితే సివిలియన్ టార్గెట్స్ని ఎందుకు అటాక్ చేస్తున్నప్పుడు మీకు దుబాయ్లో ఉన్న టాప్ హోటల్స్ పైన దాడి జరిగింది. అయితే అది ఎలా జరిగి ఉండవచ్చు? దేర్ మే బి డిఫరెంట్ రీజన్స్. అది డెలిబరేట్గా ఇంటెన్షనల్గానే దుబాయ్ హోటల్స్ పైన అటాక్ చేస్తున్నారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. కొలెటరల్ డ్యామేజ్ అంటారు, కావాలని చేయకపోయినా కొన్నిసార్లు మీకు యుద్ధములో పొరపాటుగా లక్ష్యాలు పై కూడా అటాక్ కావచ్చు. ఇప్పుడు ఇరాన్లోని గర్ల్స్ స్కూల్, ప్రైమరీ స్కూల్ పైన అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేసింది. మరి వాళ్ళు నిజంగానే గర్ల్స్ స్కూల్ని టార్గెట్ చేశారో తెలియదు, లేదా కొలెటరల్ డ్యామేజ్ కూడా కావాలి. లేదు ఈ ఇరాన్ మిసైల్స్ ప్రయోగించినప్పుడు ఇవన్నీ చాలా బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇవన్నీ చాలా కాంప్లెక్స్ మిసైల్స్, అనేక పార్ట్స్ అనేక లక్షల వేగంగా వెళ్తూ ఉంటుంది. సో ఆ బ్యాలిస్టిక్ మిసైల్ గురి తప్పి హోటల్స్ పైన పడవచ్చు, లేదా కొన్ని కథనాల ప్రకారం ఏంటంటే వాటిని ఆయా దేశాలు ఇంటర్సెప్ట్ చేస్తుంటే దాని శిథిలాలు వచ్చి కూడా పడుతున్నాయని కూడా అంటున్నారు. సో స్పష్టంగా మనకు తెలియదు నిజంగానే వీటిని టార్గెట్ చేసిందా లేదా, ఇది ఈ వారంటూ మొదలైన తర్వాత కొలెటరల్ డ్యామేజ్గా జరుగుతుందా అనేది చూడాలి. బట్ డెఫినెట్గా అమెరికాకు సహకరిస్తున్నాయి కనుక, అమెరికాకు తొత్తులుగా ఉన్నాయని భావిస్తుంది ఇరాన్ కనుక ఆ దేశాలపైన ఇరాన్ అటాక్ వల్ల ఒక రకమైన అరబ్ దేశాల్లో కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకతను తీసుకురావాలి అన్నది కూడా ఇరాన్ లక్ష్యమే. అల్టిమేట్గా అరబ్ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి? మీకు ఈ వార్ మొదలు కాకముందు యుఏఈ లాంటి దేశాలు అమెరికాను కోరాయి కూడా, మీరు ఇరాన్ పైన అటాక్ చేయకండి, మీరు చేస్తే మా గగనతలాన్ని నిలువ చేయమని కూడా ప్రకటించాయి. ఎందుకంటే అక్కడ ఆయా దేశాల్లో కూడా వాళ్ళకి ఆ యుద్ధం యొక్క కాస్ట్ తెలిసినప్పుడు ఆ దేశాలకు కూడా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇతర గల్ఫ్ కంట్రీ దీన్ని రీజనల్ వార్గా మారిపోతుంది. అంటే అమెరికా వర్సెస్ ఇరానే ఉంటే ఇరాన్ను చాలా ఈజీగా అమెరికా ధ్వంసం చేయగలుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అంటూ ఉండదు. ఇజ్రాయెల్కు ఎప్పుడు ఇజ్రాయెల్ ప్లస్ అమెరికానే తప్ప ఇజ్రాయెల్ ఒక్కటి ఉండదు. కానీ దీన్ని ఇరాన్ ఒక్కటే కాకుండా ఎంటైర్ రీజన్ కనుక వార్లోకి తీసుకొస్తే వ్యూహాత్మకంగా ఇది కాంప్లెక్స్గా మారి ఇరాన్ అమెరికా పైన ప్రెషర్ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల దీన్ని రీజనల్ వార్గా మార్చాలి అన్నది కూడా ఇరాన్ లక్ష్యంగా కనబడుతుంది. ఓకే సార్, మీరు చెప్పారు ఇప్పుడు, ఎందుకంటే ఇది ఇలాగ కంటిన్యూ అవుతాయి కనుక అమెరికా మీద ఇంకా ప్రెషర్ పెరిగే అవకాశం ఉందని కూడా మీరు అంటున్నారు. సో గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తే కనుక అమెరికా తలొగ్గే ఛాన్స్ ఉందని ఏమన్నా ఇరాన్ ఆలోచిస్తుందని అనుకోవచ్చు? అంటే యుద్ధంలో ఏంటంటే ఎత్తుకెళ్ళి వేస్తుంటారు. సో రకరకాల లక్ష్యాలు. ఎందుకంటే అమెరికన్ ఇప్పుడు మీరు ట్రంప్ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా చూడండి, ఏమన్నాడు? ఇరాన్ పైన ఎందుకు దాడి చేస్తున్నాడంటే అమెరికన్ బేసెస్, అమెరికన్ అలైస్ 3 చెప్పాడు. సో ట్రంపే చెప్తున్నాడు కదా మూడింటికి, ఇరాన్ వల్ల అమెరికాకు ప్రమాదం, ఈ ప్రాంతంలో ఉన్న అమెరికాకు మిత్రదేశాలకు ప్రమాదం, 3 అమెరికా స్థావరాలకు బేసెస్కు ప్రమాదం. సో అన్నట్టే మీరు అమెరికాకు ప్రమాదంగా ఇరాన్ చేయలేదు కనుక, జాగ్రఫీ ఫైర్ పవర్ సరిపోదు కనుక, జాగ్రఫీ కష్టం కనుక, సో ఇరాన్ మిగతా 2 లక్ష్యాలు ఎంచుకుంది. ఒకటి అమెరికన్ బేసెస్, 2 అమెరికన్ అలైస్. సో ఆ రెండింటిపైనే ట్రంప్ భయపడుతున్నాడు కనుక ఆ రెండింటిపైనే అటాక్ చేయాలన్నది ఇరాన్ లక్ష్యంలాగా కనబడుతోంది.
ఇరాన్కు అత్యంత ఆప్త దేశాలుగా పేరుంది చైనా, రష్యాలకు. మరి అలాంటి ఈ రెండు దేశాలు కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇప్పటి వరకు కూడా ఈ రెండు దేశాలు స్పందించలేదు. అలాగే ఇరాన్పై దాడులు జరుగుతున్నా ఉలుకు పలుకులేదు. అయితే అసలు దీనికి కారణం ఏంటి? ఈ రెండు దేశాల మౌనం దేనికి సంకేతం? ఈ దాడులతో అంటిముట్టకుండా ఉండడానికి కారణం ఏంటనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద క్వశ్చన్ గా కనిపిస్తుంది. సో ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ గా ఉంటూ రెండు దేశాలు ఆప్త దేశాలనే చెప్పొచ్చు. సో అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ రెండు దేశాలు ఇంత సైలెంట్ గా ఉన్నాయి? దీని వెనకాల ఎలాంటి రీజన్స్ ఉంటాయనుకోవచ్చు, లేదంటే ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది కాబట్టి సో మధ్యలో ఏమైనా ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ ఉందా? లేదంటే అటు ట్రంప్ తరపు నుంచి కానీ ఇటు ఇరాన్ తరపు నుంచి కానీ అసలు రెండు దేశాలు ఎప్పుడు స్పందిస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే ఒక డౌట్ఫుల్ గా ఉందని చెప్పాలి. సో దీనిపై కూడా మాట్లాడదాం. ఎస్ సార్, మనం చూస్తున్నాం కదా, యుద్ధానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అటు రష్యా కానీ ఇటు చైనా కూడా రెండు స్పందించకపోవడానికి అసలు రీజన్ ఏమై ఉంటుందంటారు? ఎవరు చెప్పారు స్పందించలేదని? మీరు 4 పదాలు వాడారు. ఒకటి స్పందించలేదు, 2 అంటీ ముట్టనట్టున్నాయి, 3 మౌనంగా సైలెంట్గా ఉన్నాయి, 4 ఉలుకు పలుకు లేదు. 4 నిజం కాదు. ఆల్రెడీ మీరు గూగుల్లో కొట్టండి, చైనా రెస్పాన్స్ ఆన్ యుఎస్ వార్ ఆన్ ఇరాన్, రష్యా రెస్పాన్స్ ఆన్ యుఎస్ వార్ ఆన్ ఇరాన్ కొట్టండి, వస్తాయి. సో సైలెంట్గా లేదు, ఉలుకు పలుకు లేకుండా ఉండే క్వశ్చన్ లేదు, రియాక్ట్ అయ్యాయి. సో ఏంటి, యుద్ధంలో చేరలేదు. యుద్ధంలో చేరడం అంటే మామూలు విషయం కాదు కదా. అమెరికాకు రష్యా చైనాల మధ్య అమెరికా ఇరాన్ల మధ్య రష్యా చైనా దిగితే యుద్ధం అమెరికా వర్సెస్ ఇరాన్ ఉండదు, అమెరికా వర్సెస్ రష్యా చైనా ఉంటుంది. అది 3వ ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. సో దానికి సిద్ధపడితే తప్ప రంగంలో దిగవు కదా మీకు. అందువల్ల రష్యా చైనా స్పందించడం లేదన్నది నిజం కాదు. యుద్ధంలో ఇరాన్కు మద్దతుగా దిగలేదన్నది నిజం. మరి అదే ఎందుకు దిగలేదు అంటే దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. మరొక వైపు అమెరికా ఇంకేం కావాలి, ఇంకెవరు కొట్లాడాలి యుద్ధంలో? సో అందువల్ల ఆ లెవెల్ ఆఫ్ వార్కు దేశాలు సిద్ధపడితేనే దిగుతాయి. మీకు క్లాసిక్ కంపారిజన్ ఉక్రెయిన్ చెప్తాను. రష్యా ఉక్రెయిన్పై దాడి చేసి 4 ఏళ్ళు అయింది. మరి ఇప్పటికైనా అమెరికా దిగిందా, యూరోప్ దిగిందా ఉక్రెయిన్కు మద్దతుగా? ఈవెన్ టుడే 4 ఏళ్ళు ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. మరి అమెరికా ఎందుకు దిగలేదు, యూరోప్ ఎందుకు దిగలేదు? ప్రెసిడెంట్ జెలెన్స్కీ మొత్తుకున్నాడు కూడా, నాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి, నాటో మెంబర్షిప్ ఇస్తే ఒక దేశంపై జరిగిన దాడిని మిగతా దేశాలు కూడా దాడిగా భావిస్తే ఒప్పుకోలేదు అమెరికా. ఆఖరికి మీ బలగాలు మా దగ్గర పెట్టండి, మా గ్యారంటీ ఉంటుంది, మిమ్మల్ని చూసి రష్యా అటాక్ చేయదంటే కూడా ఒప్పుకోలేదు కదా. చివరకు రష్యాలో డీప్ ఇన్సైడ్ రష్యా అటాక్ చేస్తాను, నాకు ఆయుధాలు ఇవ్వండి అంటే కూడా ఒప్పుకోలేదు. ఆఖరికి మా గగనతలాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించండి అని అడిగాడు జెలెన్స్కీ. అంటే అప్పుడు అమెరికా స్పష్టంగా చెప్పింది, బైడెన్ చెప్పాడు, ఈవెన్ ట్రంప్ కూడా కాదు, మీరు మీ ఉక్రెయిన్ స్కైస్ని నో ఫ్లై జోన్గా ప్రకటిస్తే మేము గగనతలంలో రష్యాతో ప్రత్యక్ష ఘర్షణకు దిగాల్సి ఉంటుంది, దానికి మేము సిద్ధంగా లేము అని చెప్పేశారు. మరి 4 ఏళ్ళుగా యుద్ధం జరుగుతున్నా, ఉక్రెయిన్ను బీభత్సంగా అటాక్ చేస్తున్నా, ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకున్నా అమెరికా యూరోప్ ఎందుకు రంగంలో దిగలేదు? అమెరికా యూరోప్ రంగంలో దిగితే థర్డ్ వరల్డ్ వార్ అయిపోతుంది. రష్యాకు అనుకూలంగా చైనా వస్తుంది, ఉక్రెయిన్కు అనుకూలంగా అమెరికా యూరోప్ వస్తుంది. ఆ స్టేజ్ రాలేదు కనుక వాళ్ళు దిగలేదు. ఇది మొదటి కారణం. ఆ స్టేజ్ అంటూ వస్తే ఇక అది థర్డ్ వరల్డ్ వార్ అయితే తప్ప ఇంకేం కాదు. అందుకే మీకు 50 ఏళ్ళు బషర్ ప్రభుత్వాన్ని కాపాడిన రష్యా ఒక దశ వచ్చినాక బషర్ అల్ అసద్కు సేఫ్ ప్యాసేజ్ రష్యాకు తీసుకొచ్చుకొని సిరియాలో బషర్ ప్రభుత్వ పతనం జరుగుతున్న ప్రేక్షక పాత్ర వహించింది రష్యా. ఎందుకంటే రష్యా ఈజ్ కంప్లీట్లీ బాక్ డౌన్ ఇన్ ఉక్రెయిన్. ఇప్పుడు తనకు ప్రత్యక్షంగా వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఉక్రెయిన్ వదిలేసి మిత్ర దేశాల కొరకు రష్యా పాకులాడితే ఇక్కడ తన హోమ్ ఫ్రంట్లో ఏం కావాలి? అందువల్ల రష్యాకున్న రిసోర్సెస్, ఎనర్జీ అంతా ఉక్రెయిన్లో కాన్సన్ట్రేట్ చేసింది కనుక రష్యా దిగలేదు రంగంలో. చైనా ఫారిన్ పాలసీ మొదటి నుంచి కూడా తన పైన దాడి జరిగితే ఊకోదు, తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లను ఏమాత్రం కదిలించినా ఊరుకోదు. ఇప్పుడు మీకు తైవాన్ విషయంలో జపాన్ ప్రైమ్ మినిస్టర్ వ్యాఖ్య చేస్తే చైనా దాదాపు యుద్ధానికి దిగినంత పనిచేసింది. అలాగే అమెరికా ఒక్క మాట అంటే చైనా ఏకంగా తైవాన్ ముట్టడించింది. సో తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల విషయంలో చైనా చాలా కఠినంగా ఉంటుంది. కానీ అమెరికా లాగా గ్లోబల్ డామినేషన్ను చైనా ఇప్పటికిప్పుడు కోరుకోవడం లేదు.
తన అమెరికాకు ఒక ప్యారలల్ పవర్గా ఎదగాలని కోరుకుంటుంది తప్ప ప్రపంచంలో తన మిత్రులందరినీ కాపాడే దేశంగా చైనా ఎలా కాలేదు. మీకు అదంతెందుకు, ఇరానే కాదు, వెనిజులా విషయంలో కూడా చైనా రష్యాలు ఏం రంగంలోకి దిగలేదు కదా మధురను కాపాడటానికి. సో అది రెండవ రీజన్. అంటే చైనా రష్యాలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వారి ఆబ్జెక్టివ్స్, వారి వ్యూహాత్మక లక్ష్యాలు వేరు. అది రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే ట్రంప్ ఈజ్ హైలీ అన్ప్రిడిక్టబుల్. ట్రంప్ ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలియదు. అంత దుందుడుకు ప్రెసిడెంట్ అమెరికాలో ఉండగా, అంత అన్ప్రిడిక్టబుల్ ప్రెసిడెంట్ అమెరికాగా ఉండగా రష్యా చైనా రిస్క్ కూడా తీసుకోలేవు. అది వెరీ వెరీ హై రిస్క్ అవుతుంది. సో ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు కనుక దానికి గందరగోళం కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నాలుగవది, రష్యాకు ఉన్నాయి. అనేక మంది రష్యన్ స్పీకింగ్ ఇజ్రాయిలీస్ ఉన్నారు. రష్యన్ స్పీకింగ్ ఇజ్రాయిలీ మిలిటరీలో కూడా కీలక పాత్రలో ఉన్నారు. మీకు రష్యన్ అనేది ఇజ్రాయిల్లో వన్ ఆఫ్ ది హిబ్రూ మెయిన్ అయినా ఇజ్రాయిల్లో రష్యన్ భాష మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే రష్యా నుంచి వెళ్ళి ఇజ్రాయిల్లో సెటిల్ అయిన వాళ్ళు. సో అందువల్ల డైరెక్ట్ స్టేక్స్ కూడా లేవు. ఇప్పుడు ఇజ్రాయిల్ ఏమైనా చైనీస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు ఇజ్రాయిల్ ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఇప్పుడు ఆ రీజన్లో ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెహ్రెయిన్, మీరు ఖతార్, ఈ దేశాలన్నింటినీ కాదని చైనా, రష్యా, ఇరాన్తో ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఉదాహరణకు చైనాకు సౌదీ అరేబియాకు మధ్య బ్రహ్మాండమైన రిలేషన్స్ ఉన్నాయి. చైనాకు యుఏఈకి మధ్య రిలేషన్స్ ఉన్నాయి. ఒక్కసారి చైనా, రష్యా ప్రత్యక్షంగా ఇరాన్కు అండగా దిగితే మిగతా అరబ్ దేశాలందరినీ వదులుకోవాల్సి ఉంటుంది. దానికి ఎందుకుంటాయి చైనాకు, రష్యాకు ఏంటి ఇంట్రెస్టు? ఏ మేరకైనా ఇరాన్ను ఆదుకోవటానికి సిద్ధంగా ఉండొచ్చు, కానీ డైరెక్ట్ అమెరికాతో యుద్ధానికి దిగాలి అంటే తమ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ అన్నింటినీ వదులుకోవాల్సి ఉంటుంది. ఆ పని చైనా, రష్యా చేయడానికి సిద్ధంగా లేవు కూడా. ప్రతి దేశం అలాగే ఉంటుంది. ఇప్పుడు అమెరికా కూడా అదే చేసింది. ఇంతకుముందు అందుకే చెప్పాడు, ఉక్రెయిన్ విషయంలో అమెరికా, యూరప్ ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చాయి, అన్ని రకాల సాయం చేయాలి, కానీ బియాండ్ పాయింట్ దాటలేదు. ఆ బియాండ్ ఆ లైన్ దాటలేదు. ఆ లైన్ లోపలే ఉన్నారు తప్ప ఆ లైన్ దాటలేదు. మిడిల్ ఈస్ట్లో ఏం జరిగినా దాని ఎఫెక్ట్ మాత్రం మొత్తం ప్రపంచం మీద ఉంటుంది. అలాంటిది ఏకంగా ఇప్పుడు యుద్ధమే జరుగుతుంది. మరి ఈ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇండియాపై పడే ఎఫెక్ట్ ఏంటి? ఈ యుద్ధం తాలూకు ఎఫెక్ట్ మన ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉండబోతుంది? సో ఎందుకంటే అప్పుడు పక్క దేశాల్లో ఎక్కడ ఏ చిన్న యుద్ధ వాతావరణం కొనసాగినా కూడా మన ఇండియాపై కూడా ఆర్థిక భారం పడే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తాయి. సో చమురు ధరలు పెరుగుతూ తరుగుతూ కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చమురు ధరలు కూడా ఆకాశాన్ని అంటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. ఎస్ సార్, మనం చూస్తున్నాం కదా, ఇప్పుడైతే మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. సో మరి దీనికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ ఎలా మారిపోతుంది, ముఖ్యంగా ఇండియాపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అని మీరు అన్నట్లు ఖచ్చితంగా గ్లోబల్ క్రూడ్ ప్రైసెస్ పైన ప్రభావం ఉంటుంది. వాస్తవంగా సాటర్డే వార్ మొదలైంది, ఫ్రైడే నాటికే $6 to $7 పెరిగింది పర్ బ్యారెల్ ఇంటర్నేషనల్ క్రూడ్ ప్రైస్ ఎవరేజ్న. అంతకుముందు $65 ఉండే ఫిబ్రవరి బిగినింగ్లో ఉంటే ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చే వరకు, అంటే మీకు ఫిబ్రవరి 27th వచ్చే వరకు $70 to $73 వచ్చింది. అంటే క్లియర్గా ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ వారే $6 పెరిగింది. కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ముడి చమురు సరఫరాల్లో నియర్లీ 2/3 ఈ ప్రాంతం నుంచే వస్తుంది. అందులో ఇరాన్ ఇవాళ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ను మూసేస్తే 20% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అవుతాయి. హర్మూజ్ జలసంధి అంటారు. ఆ జలసంధి అంటే ఒక వాటర్ వే అంటారు. అంటే చాలా తక్కువ, అంటే పెద్ద సముద్రం అంత విశాలంగా ఉండదు అక్కడ. సముద్రం అక్కడ కాస్త నారోగా ఉంటుంది, దాన్ని స్ట్రేట్ అంటారు, జలసంధి అంటారు. సో ఈ స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా 20% గ్లోబల్ ఆయిల్ సప్లైస్ వెళ్తాయి. అలాగే ఇరాన్ మద్దతుదారులైన హూతీలు నార్త్ యెమెన్లో ఉన్నారు, వాళ్ళు రెడ్ సీని టార్గెట్ చేయగలుగుతారు. రెడ్ సీని టార్గెట్ అయితే సూయజ్ కెనాల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అందువల్ల గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. అది ఇండియా మీద ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఎందుకంటే మన దేశ చమురు అవసరాల్లో 85 to 90% మన దిగుమతులపైన ఆధారపడతాం. సో మనము
ఇప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం తగ్గాక 40-50% ఆఫ్ ఇండియాస్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ ఈ ప్రాంతం నుంచే వస్తుంది. రష్యా నుంచి కొనప్పుడు 2022 ఉక్రెయిన్ వార్కు ముందైతే మన ఆయిల్ ఇంపోర్ట్స్లో 2/3 ఈ ప్రాంతం నుంచే వచ్చేది. ఈవెన్ టుడే 40-50% వస్తుంది. మన ఎల్ఎన్జి సప్లైస్లో, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సప్లైస్లో 55% ఈ ప్రాంతం నుంచి వస్తాయి. మన ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సప్లైస్లో 80% ఈ ప్రాంతం నుంచి వస్తాయి. సో అందువల్ల గ్లోబల్గానే ఆయిల్ సప్లైస్ ఇంపాక్ట్ అవుతాయి, గ్లోబల్ ఆయిల్ ప్రైస్ పెరుగుతాయి మీకు. అలాగే ఆటోమేటిక్గా ఇండియాకు కూడా ఆయిల్ సప్లైస్ ఇంపాక్ట్ అవుతాయి, దెబ్బతింటాయి. దానివల్ల మనకు ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు ఫ్రైట్ అండ్ రవాణా, ఇన్సూరెన్స్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ కనుక ఇరాన్ బ్లాక్ చేస్తే ఇండియాకు వచ్చేటువంటి ఆయిలే కాదు, ఇండియా చేసే ఎక్స్పోర్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మన ఉదాహరణకు ఆఫ్రికాకు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు మనము లాస్ట్ ఇయర్ 30,000 కోట్లకు పైగా 30,000 కోట్లకు విలువ, దానికన్నా పైగా మన ఆఫ్రికాకు రైస్ ఎక్స్పోర్ట్ చేశాం. అలాగే మిడిల్ ఈస్ట్కు 31,533 crore మేరకు మనము బాస్మతి ఎక్స్పోర్ట్ చేశాం. అలాగే మనము ఫ్రూట్స్ ఇతరత్ర కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. సో టెక్స్టైల్స్ ఎగుమతి చేస్తాం. అంటే మిడిల్ ఈస్ట్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, ఇవన్నీ కూడా ఈ దారినే పోవాలి. అంటే ఇరాన్ ఇంపాక్ట్ చేయగలిగే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా పోవాలి. అది కనుక పోలేకపోతే కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని అక్కడి నుంచి ఆఫ్రికా సమీపం నుంచి పోవాలి. అది కనీసం 15 to 20 days ఎక్కువ పడుతుంది షిప్పింగ్. దానివల్ల సప్లైస్ దెబ్బతినడమే కాకుండా ప్రైస్ పెరిగిపోతుంది. సో అందువల్ల ఇండియన్కు ఆయిల్ ఇంపోర్ట్స్ పైన భారమే కాదు, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా ప్రభావానికి గురవుతాయి. తర్వాత 90 lakhs నుంచి 1 crore ఇండియన్స్ ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. సో వారి లైఫ్ అనేది ఇలా అన్స్టేబుల్ అవుతుంది, వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంపాక్ట్ అవుతాయి. అలాగే వాళ్ళు మన దేశానికి పంపించే ఫారిన్ రెమిటెన్సెస్ ఉంటాయి. అంటే వారు అక్కడ ఎన్ని చేసే డాలర్లను మనకు పంపిస్తూ ఉంటారు. వీటిని ఫారిన్ రెమిటెన్సెస్ అంటారు. ఇక్కడ కుటుంబాలకే కాదు, మన ఎకానమీకి కూడా చాలా కీలకం అది. ఇప్పుడు ఉదాహరణ కేరళ లాంటి రాష్ట్రంలో అయితే ఫారిన్ రెమిటెన్సెస్ చాలా చాలా కీలకం. సో అందువల్ల అవి కూడా ఇంపాక్ట్ అవుతాయి. అంటే మన ఇంపోర్ట్సే కాదు, ఎక్స్పోర్ట్సే కాదు, రెమిటెన్సెస్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు మనకున్న స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పటికే ఇరాన్లో చెబహర్ పోర్ట్ నుంచి ఇండియా దాదాపు బడ్జెట్ కేటాయింపులు ఆపేసింది. మనము ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ను నిర్మించాలని చూస్తున్నాం. అలాగే నార్త్ సౌత్ కారిడార్ అని ఇండియన్ వెస్టర్న్ కోస్ట్ నుంచి పాకిస్తాన్ బైపాస్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సెంట్రల్ ఏషియా మీదుగా రష్యా టు యూరోప్ వరకు నార్త్ సౌత్ కారిడార్ నిర్మిస్తున్నాం. ఈ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు కూడా మనకు దెబ్బతినేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. సో అందువల్ల ఏ రకంగా చూసినా మన ఎకానమీ పైన ఇంపాక్ట్ ఉంటుంది, మన ప్రజల పైన ఇంపాక్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇండియాలో కూడా రియాక్షన్స్ మొదలవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో నిరసనలు మొదలయ్యాయి. మిడిల్ ఈస్ట్ అన్స్టేబులే కాదు, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా కనుక పోలరైజ్ అయితే మనకు రెండు దేశాలకు కూడా చారిత్రకంగా మిత్ర దేశాలు. ఇప్పుడు రెండు మిత్ర దేశాల మధ్య ఘర్షణ ఖచ్చితంగా ఇండియన్ ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లకు, ఇండియన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు కూడా అది నష్టదాయకంగా మారిపోతుంది. సో అన్ని రకాలుగా మనకు ఈ వార్ అనేది మనకు క్షేమం కాదు, వార్ అనేది మనకు ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది కూడా. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆయన పర్యటన అలా ముగిసిన తర్వాత ఇరాన్పై దాడులు చేసింది ఇజ్రాయెల్. సో దీంతో ఇప్పుడు మోడీపై విమర్శలు అయితే మొదలయ్యాయి. మోడీ పర్యటనను ఇజ్రాయెల్ వాడుకుందా? ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో అసలు మోడీ ఇజ్రాయెల్లో పర్యటించడాన్ని ఎలా చూడాలి? సో దీనిపై కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో మోడీ పర్యటనకు సంబంధించి కూడా అనంతరం ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఒక పక్కన దురదృష్టకరమని చెప్పాలి. సో దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. సార్, చూస్తున్నాం కదా, ఏదైతే మోడీ పర్యటన అనంతరం కూడా ఇజ్రాయెల్ అయితే దాడులు జరగడం పట్ల కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో మోడీపై కూడా విమర్శలు వస్తున్నాయి. సో దీనికి మీరేమంటారు? వాస్తవంగా ఈ పర్యటన ప్లాన్ చేసినప్పుడే ఇది తప్పని నాలాంటి వాళ్ళని చెప్పాము. ఇజ్రాయిల్కు ఈ టైంలో వెళ్ళడం ఇది డిప్లొమాటిక్ బ్లండర్ అని.
ఎందుకంటే మనకు అనుభవం ఉంది ఆల్రెడీ. అమెరికాలో మనం ట్రంప్కు మద్దతుగా మన ప్రైమ్ మినిస్టర్ హౌడీ మోడీ కెంచో ట్రంప్ అని కార్యక్రమాలు చేస్తే ట్రంప్ ఏం చేశాడు, మన పైన 50% టారిఫ్ విధించాడు. ప్రపంచంలో ఎవరు విధించారంట. మన H1B వీసాలపైన రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. మన పిల్లల ఓపీటీని చదువుకునే పిల్లల మీద ఇంపాక్ట్ చేశాడు. సో ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి డ్యూయట్లు పాడుతున్నాడు. ఇండియాకు కంప్లీట్ వ్యతిరేకంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు. ఇదే ట్రంప్ను గెలిపించడానికి మోడీ హూస్టన్ నుంచి అహ్మదాబాద్ వరకు మామూలు క్యాంపెయిన్ చేయలే కదా. అబ్కీ బార్ ట్రంప్ కా సర్కార్ అని బీజేపీ ప్రచారం చేసింది కదా, ఓవర్సీస్ బీజేపీ. ఆఖరికి మోడీ ట్రంప్లు చేతులు ఊపుకుంటూ వెళ్ళిన దాన్ని ట్రంప్ తన క్యాంపెయిన్ మెటీరియల్ కూడా వాడుకున్నారు కదా. మరి ఇన్ని చేస్తే ఇండియాకి వచ్చిన లాభం ఏంటి? సో ఒక అమెరికాలో ఉండే రాజకీయాల్లో మనం ఇన్వాల్వ్ అయ్యి అది మనకి ఏం లాభం తెచ్చుకున్నాం, అది జరిగింది అనుభవం. ఇప్పుడు ఇజ్రాయిల్ ఈ సమయంలో మనం వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నెతన్యాహు దేశంలో మోస్ట్ అన్పాపులర్. ప్రపంచంలో 100 దేశాలకు పైగా యునైటెడ్ నేషన్లో 149 కంట్రీస్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఓటేశాయి. నెతన్యాహుకు వ్యతిరేకంగా ఈ లేటెస్ట్గా కూడా 100 కంట్రీస్ సమావేశమయ్యాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు ఈడ్చబడ్డాడు. సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు నెతన్యాహుని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో నేరస్తునిగా నిలిపాయి. నెతన్యాహు పాపులారిటీ రేటింగ్స్ పడిపోతున్నాయి. అలాంటప్పుడు నెతన్యాహు కోసం మన మోడీ ఎందుకు వెళ్ళాలి, ఎందుకంత తాపత్రయపడాలి? అప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధానికి సిద్ధపడింది కూడా. లేకపోతే మోడీ వెళ్ళొచ్చాక 1 డేలోనే ఎందుకు వార్ జరుగుతుంది? నేనే మోడీ ఇరాన్ యుద్ధాన్ని ఆపుతానని నేను అనడం లేదు. ఇప్పుడు మన వాళ్ళు చావు కబురు సల్లగా చెప్పినట్లు మోడీ ప్రభుత్వం సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటగ్రిటీని కాపాడాలి. అయ్యా మాట నెతన్యాహుకి ఎందుకు చెప్పి రాలేదు? మీరు రష్యా దగ్గరికి వెళ్ళి దిస్ ఈజ్ నాట్ ద ఇరా ఆఫ్ వార్, ఇది యుద్ధకాలం కాదు అన్నారు. మరి అది కూడా నెతన్యాహు కూడా గట్టిగా చెప్పుంటే బాగుండేది కదా. మీరు ఇజ్రాయెల్ పైన హమాస్ దాడినేమో తీవ్రంగా ఖండించారు, ఖండించాల్సింది తప్పలేదు. కానీ హమాస్లో 60,000 మందిని ఇజ్రాయెల్ చంపితే మరి ఎందుకు ఖండించారు? సో అందులో ఇప్పుడు ఏం చెప్తారు? ఇజ్రాయెల్ వైపుగా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ నడుస్తుంటే మనకు 2 దేశాలతో మంచి సంబంధాలు ఉన్నప్పుడు మనకేం పని ఇజ్రాయెల్ వైపు ఉండడం? సో ఎవరు అడిగారు ఇండియాని ఇజ్రాయెల్ వైపు ఉండమని? ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో మన ఇంట్రెస్ట్ ఉన్నాయి. 90 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు అక్కడ ఉన్నారు. మనకు ఫారిన్ రెమిటెన్సెస్ ఉన్నాయి. మన ఆయిల్ సప్లైస్లో 40 to 50% ఆయిల్ అక్కడి నుంచే వస్తుంది. 80% ఆఫ్ ఎల్పిజి అక్కడి నుంచే వస్తుంది. 55% ఆఫ్ ఎల్ఎన్జి వస్తుంది. ఇంత స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు మనకు గల్ఫ్ ప్రాంతంలో ఉంటే మనం ఎందుకు సైడ్ తీసుకోవాలి? అవసరం ఏముంటుంది మనకు? ఎందుకు మోడీ వెళ్ళాడు అంటే కేవలం నెతన్యాహును ఉద్ధరించడానికి భారతదేశ ప్రతిష్టను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే ప్రశ్న ఆటోమేటిక్ ఉత్పన్నం అవుతుంది కదా. ఇప్పుడు ఏం చెప్తారు? నువ్వు ఇజ్రాయెల్కి వెళ్తేవి, ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడుతూ నెతన్యాహును ఆకాశానికి ఎత్తితిరి ఇజ్రాయెల్ పట్ల కంప్లీట్ సాలిడారిటీ వ్యక్తం చేసి వచ్చిన 1 డేకు వాళ్ళు ఇరాన్ పైన భయంకరంగా దాడి చేస్తున్నాడు. సో ఇరాన్ ప్రజలకు గల్ఫ్ ప్రజలకు భారతదేశం ఏ సందేశాన్ని ఇస్తుంది? చరిత్రాత్మకంగా మనకున్న సంబంధాలు కదా ఇరాన్తోని. సో అందువల్ల ఇట్స్ ఎ వెరీ బిగ్ డిప్లొమాటిక్ బ్లండర్ మోడీ ఈ టైంలో వెళ్ళడం. టైమింగ్ ఇస్ ఆల్సో మోస్ట్ అండర్పర్చ్యూన్. ఇజ్రాయెల్తో సంబంధాలు ఉండకూడదని నేను ఏమంటలేను. ఆ స్టే దాడిపోయింది, చాలా ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది మన సంబంధాలు పెట్టుకొని. బట్ ఈ సమయంలో సాధించింది ఏంటి, లాభం ఏంటి, ఏం ప్రయోజనం పొందామో చెప్పాలి కదా మోడీ ప్రభుత్వం. ఇరాన్ను అమెరికా, ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేశాయి, దీనికి కారణం ఏంటనేది కూడా ప్రస్తుతం అయితే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే ఖమేనీని ఖతం చేస్తే కానీ తమ సమస్యలు తీరవనే రేంజ్లో ఎందుకు ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నాయి? సో మనం చూడొచ్చు. ఎందుకంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా పగడ్బందీగా కూడా ప్లాన్ చేసి ఖమేనీని అయితే హతం చేశాయి. సో ఖమేనీని హతం చేస్తే సమస్యలు తీరిపోతాయి అనుకున్నాయా 2 దేశాలు? అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున యుద్ధం అయితే ప్రకటిస్తుంది అనేది కూడా దీనిపై చర్చిద్దాము. ఎస్ సార్, చూస్తున్నాం కదా అసలు ఈ 2 దేశాలు ఎందుకు యుద్ధానికి పూనుకోవాల్సి వచ్చింది? కేవలం ఖమేనీని హతం చేయడం కోసమేనా, లేదంటే ఇంకేదైనా ఆశించి యుద్ధం మొదలు పెట్టాయనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఇజ్రాయిల్, అరబ్ దేశాలు ఏ దేశంతో యుద్ధం చేయలేదు నాకు చెప్పండి. ఈజిప్ట్, సౌదీ అరేబియా, లెబనాన్, సిరియా, జోర్డాన్, ఇరాన్, ఇలా అన్ని దేశాలపై యుద్ధం చేసింది. యమన్. ఇజ్రాయిల్ ఈ చరిత్రలో 50-60 ఏళ్లలో ఏ అరబ్ దేశంతో యుద్ధం చేయకుండా ఉండలేదు. సో ఒకప్పుడంటే పోనీ ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ని అరబ్ దేశాలు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ స్టేజ్ కూడా పోయాయి. నిన్న కాక మొన్న అమెరికా మిత్రదేశమైన ఖతార్పై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఎందుకంటే ఖతార్ హమస్కు ఇజ్రాయెల్కు మధ్యవర్తిత్వం కుదిర్చే ప్రయత్నం చేస్తుంటే ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే నెతన్యాహు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. సో అందువల్ల ఇజ్రాయిల్ దాడికి గురి కాని అరబ్ దేశం అంటూ లేదు. అఫ్కోర్స్ అరబ్ దేశాలకు కూడా ఇజ్రాయెల్ ఉనికిని అంగీకరించలేదు. అందువల్ల ఇవాళ మధ్య ఘర్షణ 1940s నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఉంది. దానికి ఒక పెద్ద హిస్టరీ. ఇక ఎందుకు మరి అమెరికా అయినా ఇజ్రాయెల్ అయినా ఇరాన్ను ప్రధానంగా టార్గెట్ చేశాయంటే అమెరికాకు ఇదే పశ్చిమాసియాలో పరస్పరం ఘర్షణ పడే 2 రకాల దేశాలు అమెరికాకు మిత్ర దేశాలు. ఇజ్రాయెల్ అమెరికాకు నమ్మిన దేశం. దాంతోపాటు అరబ్ కంట్రీస్ కూడా అమెరికన్ ఫ్రెండ్స్. సౌదీ అరేబియా, ఈజిప్టు, మీకు జోర్డాన్, బెహ్రాన్, యుఏఈ ఇవన్నీ కూడా అమెరికా ఫ్రెండ్స్. సో అమెరికా ఏంటంటే ఈ ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య మీడియేట్ చేస్తూ పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని పరిరక్షించుకుంటుంది. ఎందుకు పశ్చిమాసియాలో తన ఆధిపత్యం అంటే ప్రపంచంలో ఉన్న ముడి చమురు రిజర్వ్స్లో 2/3 ఇక్కడే ఉన్నాయి. ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ అమెరికా ఉంటుంది. అది ఇరాక్ కానీ, లిబియా కానీ, మీకు ఇటీవల వెనుజులా కానీ, ఎక్కడన్నా కానీ. సో అందువల్ల నేచురల్ రిసోర్సెస్ ఎక్కడుంటే అక్కడ అమెరికా ఉంటుంది. సో అందువల్ల అమెరికాకు పెట్రో డాలర్ అంటారు, అంటే పెట్రోలియం ట్రేడు డాలర్లలో జరగడం ఇవాళ అమెరికన్ డాలర్ సుప్రీమసీకి ప్రధానమైన కారణం. సో అందువల్ల అమెరికా ఇప్పటికీ ఈ ప్రాంతంలో అటు ఇజ్రాయిల్ను ఇటు ఇతర అరబ్ దేశాలని కల్టివేట్ చేస్తుంటాయి. సో అమెరికాకు లొంగని ఏకైక దేశం ఇరాన్. సో ఇరాన్ అమెరికాకు లొంగడం లేదు కనుక ఇరాన్ ఎలాగైనా లొంగ తీసుకుంటే అమెరికాకు ఇజ్రాయెల్కు ఈ ప్రాంతంలో ప్రశ్నించే దేశమే మిగిలదిగా. అలాగే ఇజ్రాయెల్తో సంబంధాలు పెట్టుకోమని అమెరికా ఒత్తిడితో క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్లో భాగంగా ఈజిప్ట్ పెట్టుకుంది. ఆ తర్వాత అబ్రహాం అకార్డ్లో భాగంగా యుఏఈ, మొరక్కో, బహ్రెయిన్ లాంటి దేశాలు ఒప్పందం చేసుకుంది. హమస్ దాడికి ముందు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య కూడా నార్మలైజేషన్ టాక్ జరిగాయి. కానీ అమెరికా ఒత్తిడి ఉన్నా ఇజ్రాయిల్తో సంబంధాలు నార్మలైజ్ చేసుకోవడానికి ఇరాన్ సిద్ధపడలేదు. సో మొదటి కారణం ఇరాన్ అంతం చేసడానికి ఇరాన్ డెఫియన్స్. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యానికి లొంగి ఇజ్రాయిల్కు తలవంచడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఇజ్రాయిల్కు ఏనాటికైనా ప్రమాదం, సవాల్ ఇరాన్ నుంచే గనక ఇరాన్ను అంతం చేస్తే తమకు తమ మిత్రదేశమైన ఇజ్రాయిల్కు ఛాలెంజ్ అనేది పోతుంది. ఇక్కడ అమెరికాకు అనేక అరబ్ దేశాల్లో మిలిటరీ బేసెస్ ఉన్నాయి. యుఏఈలో, బహ్రెయిన్లో, మీకు జోర్డాన్లో, కువైట్లో, ఖతార్లో 5 దేశాల బేసెస్ ఉన్నాయి. అందుకే ట్రంప్ బహిరంగానే చెప్పాడు కదా, అమెరికా మిత్ర దేశాలకు, అమెరికా మిలిటరీ బేసెస్కు ఇరాన్ సవాల్గా మారింది అని. సో మొదటి రీజన్ ఇరాన్స్ డెఫెన్స్. రెండో రీజన్ ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ఆప్షన్, అణ్వాయుధాల తయారీ వైపుగా వెళ్తోందనేది అమెరికా అనుమానం. ఇరాన్ దాన్ని ఖండిస్తోంది. సో ఇరాన్కే అణ్వాయుధాలు వస్తే అమెరికాకు పాకిస్తాన్ తర్వాత 2వ ఇస్లామిక్ కంట్రీ అవుతుంది. పాకిస్తాన్ కంటే అమెరికాకు మిత్రదేశం కనుక ఇబ్బంది లేదు. ఇజ్రాయెల్కు థ్రెట్ కాదు, అమెరికా థ్రెట్ కాదు. అందువల్లనే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్గా అమెరికాయే సహాయపడింది. మనకి ఇండియాకి థ్రెట్గానే అమెరికా థ్రెట్గా భావించదు. కానీ ఇరాన్కు న్యూక్లియర్ వెపన్స్ వస్తే అమెరికా వ్యతిరేక దేశం న్యూక్లియర్ వెపన్ కలిగి ఉండకూడదు. అందువల్ల ఇది రెండవ కారణం. మూడోది న్యూక్లియర్ వెపన్సే కాదు, ఇరాన్కు పెద్ద ఎత్తున బ్యాలిస్టిక్ మిసైల్ కెపబిలిటీ ఉంది. సో ఆ మిసైల్ కెపబిలిటీతో ఇజ్రాయెల్ను ముప్పు తిప్పలు పెట్టగలిగే సామర్థ్యం ఇరాన్కు ఉంది. ఇజ్రాయెల్ కానీ, అమెరికన్ అలైస్ కానీ, అమెరికన్ బేసెస్ కానీ. సో అందువల్ల ఇరాన్ మిసైల్ కెపబిలిటీని న్యూట్రలైజ్ చేయడం ద్వారా తమకు ఇక ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యానికి తిరిగి ఉండదు అన్నది మూడవది. నాలుగవది, ఈ ప్రాంతంలో అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్ నిర్మించిన ప్రతిఘటన కూటమి, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. అది వీక్ అయింది ఇటీవల కాలంలో, కానీ ఇంకా పూర్తిగా బలహీనపడాలి. అంటే యాక్సిస్ రెసిస్టెన్స్లో గాజాలో హమస్, లెబనాన్లో హిజ్బుల్లా, యమన్లో హూతీలు, ఇరాక్లో షియా మిలిషియా, అలాగే సిరియాలో గతంలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం. సో ఈ ప్రతిఘటన కూడా యాక్సిస్ రెసిస్టెన్స్లో సిరియాలో ఆల్రెడీ బషర్ ప్రభుత్వం పతనమైంది. మిగతా చోట్ల బలహీనపడ్డా దేర్ స్ట్రైకింగ్ పవర్ పూర్తిగా పోలే. సో అందువల్ల ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా తమకు ఛాలెంజ్గా అమెరికా భావిస్తుంది, ఇజ్రాయెల్ భావిస్తుంది.
అందువల్ల ఈ 4 కారణాల రీత్యా ఇజ్రాయిల్ను వీకెండ్ చేయడంతో 5వ కారణం కూడా ఉంది. ఇజ్రాయిల్కే కాదు, ఇతర అరబ్ కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా, ఈ యుఏఈ లాంటి అమెరికా మిత్ర దేశాలన్నీ సున్నీ కంట్రీస్, ఇరాన్ ఏమో షియా కంట్రీ. సో సున్నీ అరబ్ నేషన్స్కు షియా అరబ్గా కంట్రీ అయిన ఇరాన్ నుంచి మధ్య సవాల్ కూడా ఉంది. అందువల్ల ఇరాన్ వీకెండ్ చేయడం ద్వారా తమ మిత్ర దేశాలైన సున్నీ అరబ్ నేషన్స్ కూడా పైచేయి తేవాలన్నది అమెరికా లక్ష్యం. ఈ 5 కారణాల రీత్యా అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ను లేకుండా చేస్తే, అంటే ఇరాన్ ప్రస్తుత రిలీజియస్ లీడర్షిప్ను లేకుండా చేస్తే, తమ అనుకూల ప్రభుత్వాన్ని ఇరాన్లో పెట్టుకుంటే ఈ 5 ప్రమాదాలు పోవడమే కాకుండా ఇరాన్లో ఉన్న చమురు సంపదను అమెరికా కొల్లగొట్టడానికి యథేచ్ఛగా ఉపయోగపడుతుందన్నది లక్ష్యం. చాలా రోజులుగా ఇరాన్ నామస్మరణ చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అక్కడి ప్రజలను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. ఈ రోజు కూడా ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అయితే ఇంతకీ ఇరాన్కు సంబంధించి ట్రంప్కు ఉన్న లక్ష్యాలేంటి, ఇరాన్లో ఏం జరగాలని ఆయన ఆశిస్తున్నారు, దీనికి సంబంధించి కూడా మాట్లాడదాం. చూస్తున్నాం కదా, ట్రంప్ అయితే ఒక పక్కన యుద్ధం జరుగుతున్నా ఇంకా కూడా ప్రజలనైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే చేస్తూనే వస్తున్నారు. అవి కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే అసలు ట్రంప్ ఏం ఆశించాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఖమేనీని కూడా హతం చేసేస్తారు. ఇంకా ఏం జరగాలని అనుకుంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఇరాన్నే కాదు, ప్రపంచంలో అంతటా అమెరికా కోరుకునేది తన ఆధిపత్యాన్ని ప్రశ్నించేవాడు ఎవడు ఉండకూడదు అని. నిన్న కూడా ట్రంప్ మాట్లాడుతూ అదే చెప్పాడు. యుఎస్ ఆర్మ్ ఫోర్సెస్కు ఎదురే ఉండకూడదు అని. మీకు గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ని హెచ్చరించినా అదే చెప్పాడు. ఇతర వెనుజులా విషయంలో అదే చెప్పాడు. సో ప్రపంచంలో అన్ని దేశాలకు అమెరికన్ ఆధిపత్యాన్ని ఎవరు సవాల్ చేయకూడదు. అమెరికన్ ఆధిపత్యాన్ని ప్రశ్నించాలంటే భయపడాలి, చిల్లింగ్ ఎఫెక్ట్ ఉండాలి అన్నది మొదటి లక్ష్యం. రెండవది, ప్రపంచంలో ఎక్కడైనా తాము ఏమి చేయాలనుకుంటే అది చేయగలం. అందువల్ల వరల్డ్, ఈ నాటో, ఈ యునైటెడ్ నేషన్స్ అని అదని ఇదని ఏమీ లేదు. ఐదర్ మీరు అమెరికాతో రాజీ పడి అమెరికాతో డీల్ కుదుర్చుకొని అమెరికా ప్రయోజనాలకు కాపాడితే బతికి బట్టగలరు. లేదంటే వెనుజులా పట్టిన గతి, ఇరాన్కు పట్టిన గతి, గతంలో ఇరాక్, లిబియాలకు పట్టిన గతి, రేపు క్యూబా, కొలంబియాలకు పట్టే గతి మీకు కూడా పడుతుంది అని చెప్పడం రెండో కారణం. మూడవది, ఈ ప్రాంతంలో పశ్చిమాసియాలో తమ మిత్ర దేశమైన ఇజ్రాయిల్కు, అలాగే తమ మిత్ర దేశాలైన సున్నీ అరబ్ నేషన్స్కు, సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలకు తాను అండగా నిలుస్తాను, మీకు ప్రధాన థ్రెట్గా ఉన్న ఇరాన్ను ఎలిమినేట్ చేయడం ద్వారా మేము మీకు రక్షణ కల్పిస్తాము అనే హామీ ఇవ్వడం అనేది మూడవది లక్ష్యం. నాలుగవది, ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడ అమెరికా వారు చేస్తుంది. ఇప్పుడు వెనుజులా ఎందుకు కారు చేసింది? ఆ నాలుగవ లక్ష్యం నేచురల్ రిసోర్సెస్ పైన తన ఆధిపత్యాన్ని కలిగి ఉండడం. ఐదవది, అనేక దేశాలు డాలర్లలో కాకుండా ఇతర కరెన్సీలో ఆయిల్ ట్రేడ్ జరపాలని చూస్తున్నాయి. గతంలో సద్దాం హుస్సేన్ యూరోలో ఆయిల్ ట్రేడ్ జరపాలని చూస్తే సద్దాం హుస్సేన్ చంపేశాయి. అలాగే మీకు గడాఫీ ఆఫ్రికన్ కరెన్సీ, కామన్ కరెన్సీ తెచ్చి ఆయిల్ ట్రేడ్ ఆఫ్రికన్ కామన్ కరెన్సీలో చేయాలని ప్రయత్నం చేస్తే గడాఫీని చంపాయి. ఇప్పుడు చైనా యువాన్లలో ట్రేడ్ జరపాలని చూస్తోంది, చైనాని ఏమీ అనలేకపోతుంది. అందువల్ల ఆయిల్ ట్రేడ్ డాలర్లలో నిలబెట్టుకోవాలి అంటే ఆయిల్ కంట్రీస్, గల్ఫ్ నేషన్లో అమెరికా అంటే భయము, భక్తి ఉండాలి. అది ఐదవది. ఆరవది ఏంటి అంటే మీకు ఈ ప్రాంతంలోనే కాదు, మీకు ప్రపంచంలో ఎక్కడైనా అమెరికా ఆర్డర్కు థ్రెట్ అనేది ఉండకూడదు. ఇప్పుడు చైనా, రష్యా ఒకవైపు ఇరాన్తో సంబంధాలు కలిగి ఉన్నాయి, వెనుజులాతో సంబంధాలు కలిగి ఉన్నాయి, లాటిన్ అమెరికాలో పెద్ద ఎత్తున సంబంధాలు కలిగి ఉన్నాయి. లాటిన్ అమెరికాకు చైనా ఇది ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇరాన్ 90% ఆయిల్ చైనానే కొంటుంది. వెనుజులాకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా. సో రష్యాకు, చైనాకు, ఇరాన్ నుంచి వెనుజులా వరకు మంచి సంబంధాలు ఉన్నాయి. చూడండి, మీరు వెనుజులాను కాపాడుకోలేకపోయారు, ఇరాన్ కూడా కాపాడుకోలేకపోయారు అని రష్యా, చైనా నుంచి అమెరికాకు వస్తున్న ఛాలెంజ్ను క్వశ్చన్ చేయడం. రష్యా, చైనా హెల్ప్లెస్. మీరు రష్యా, చైనాపై ఆశ పెట్టుకొని అటువైపు ఏమైనా తిరిగితే మిమ్మల్ని కాపాడలేము, ఎవడు కాపాడలేరు అని రష్యా, చైనా అమెరికన్ ఆధిపత్యానికి రిమోట్ ఛాలెంజ్ కూడా కాదు అని మెసేజ్ ఇవ్వడం అనేది ట్రంప్ 6వ లక్ష్యం.